నిజంగా 100 రూపీస్తో బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది కదా మీ డౌట్. 100% ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా లైవ్లో 100 రూపీస్తో బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. బట్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఒక మంచి బ్రోకర్ యాప్ అనమాట. సో బ్రోకర్ యాప్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ మనకి ట్రస్టెడ్ అయ్యి ఉండాలి, రెగ్యులేటెడ్ అయ్యి ఉండాలి. సో ప్రెసెంట్ ఇండియాలో చూసుకుంటే కాయిన్ DCX ఉంది, అండ్ వెజిరెక్స్ ఉంది, అండ్ జెప్పే ఉంది. అదే మీరు ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకుంటే బైనాన్స్ అనేది ఉంది. సో ఇలా 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, ట్రస్టెడ్వి, మంచివి. బట్ నేను పర్సనల్గా యూజ్ చేసేది కాయిన్ DCX అనమాట. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు అక్కడి నుంచి మీరు కనుక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు రేపొద్దున ఎలాంటి ఇష్యూ వచ్చినా మీరు నాకు కాంటాక్ట్ అయ్యి అది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కూడా మీరు నా సైడ్ నుంచి సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మీరు జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారు. తర్వాత KYC అనేది కంప్లీట్ చేస్తారు. KYC కంప్లీట్ అంటే మీరు పాన్, ఆధార్ కార్డు, సిగ్నేచర్, ఫోటో ఇవన్నీ అడుగుతుంది. ఇదంతా కంప్లీట్ చేసేస్తారు. జస్ట్ 10 minutes వరకు అంతే కంప్లీట్ అయిపోతుంది అండ్ మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ వీడియోలో కూడా మనం కాయిన్ DCXలోనే ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ దానికన్నా ముందు కొన్ని మీకు తెలియాలి. అవి తెలిసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఆ కొన్ని ఏంటంటే క్రిప్టో మార్కెట్ అనేది 24/7 అనేది ఓపెన్లో ఉంటుంది. ఈ మార్కెట్లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా సరే మీరు కావాలనుకుంటే ట్రేడ్ చేయొచ్చు. అండ్ అలానే ఇందులో మీరు ఎప్పుడైనా డిపాజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా విత్డ్రా అనేది పెట్టొచ్చు, మీ ఇష్టము. మీరు ఈ రోజు ఇన్వెస్ట్ చేసేసి నేను రేపు మార్నింగే తీసేస్తానంటే తీసేయచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ ఇన్వెస్ట్ చేసి నేను 10 days తర్వాత తీసేస్తానంటే తీసేయచ్చు. మీకు కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ చాలా స్కామ్స్ కూడా జరుగుతుంటే వాటి నుంచి మీరు దూరంగా ఉండాలి. ఆ స్కామ్స్ ఎలా ఉంటాయంటే ఇది ఈ కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి, ఆ కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి అని ఎవడు పడితే వాడు మాట్లాడుతూ ఉంటాడు. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు ట్రస్టెడ్ అనిపించి ఆ పర్సన్ ఓకే, ఆ పర్సన్ని నమ్మొచ్చు అని వాళ్ళ మాటలు మాత్రమే వినండి. కానీ టెలిగ్రామ్లోని లేకపోతే ఇన్స్టాగ్రామ్లోని ఎవరు చెప్పితే వాళ్ళు చెప్పిన కాయిన్స్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో అనేది ఎలాంటి సజెషన్స్ వీడియో అంటే ఇందులో ఇన్వెస్ట్ చేయండి, అందులో ఇన్వెస్ట్ చేయని వీడియో కాదు. మీరు మీకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ దేంట్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఫస్ట్ రీసెర్చ్ చేసి తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు లైవ్ ప్రాసెస్కి అయితే మనం వెళ్దాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ అయినా సరే యాప్ స్టోర్ అయినా మీరు ఓపెన్ చేసి అక్కడ మీరు కాయిన్ DCX అని సెర్చ్ చేయండి. కాయిన్ COIN కాయిన్ DCX అని సెర్చ్ చేయండి. మీకు ఇలా యాప్ అనేది వస్తుంది అనమాట. ఈ యాప్ అనేది కాయిన్ DCX అనేది. సో దీన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మీ జీమెయిల్ ద్వారా ఇందులో లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత KYC అయితే కంప్లీట్ చేయాలి. KYC కంప్లీట్ చేయకుండా మనకి అకౌంట్ అనేది రాదు. అండ్ ఇది 100% ట్రస్టెడ్ అండ్ సేఫ్ కూడా. మీరు వన్స్ KYC కంప్లీట్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసి KYC కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫండ్స్ అనేది ఫస్ట్ డిపాజిట్ చేయాలి. సో ఫస్ట్ 100 రూపీస్ మనం డిపాజిట్ చేద్దాం. సో ఇక్కడ ఫండ్స్ డిపాజిట్ చేయాలంటే కింద పోర్ట్ఫోలియో అని ఉంది కదా, సో పోర్ట్ఫోలియోలోకి అయితే వెళ్ళండి. ఇది వన్ ఆఫ్ మై అకౌంట్. సో ఇది కంప్లీట్ నిల్లు. ఇందులో పైన ఫండ్స్ అని ఉంది కదా, ఫండ్స్ లోకి అయితే వెళ్ళండి. ఫండ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిపాజిట్ INR అని ఉంది. ఈ డిపాజిట్ INR పైన క్లిక్ చేసి మీరు ఎంత కావాలంటే అంత మీరు డిపాజిట్ అని చేయొచ్చు. మినిమం 100 రూపీస్, మాక్సిమం 5 lakh. సో నేను ఇప్పుడు 120 రూపీస్ డిపాజిట్ చేస్తా. అదేంటి బ్రో 100 రూపీస్ అన్నావు కదా, మళ్ళీ 20 రూపీస్ ఎందుకంటే జస్ట్ ఇందులో కొన్ని ఛార్జెస్ ఉంటాయి, వాటి నుంచి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడానికి. సో అందుకే మీరైతే 100 రూపీస్ డిపాజిట్ అనేది చేయొచ్చు. బట్ నేను 120 ఎందుకు డిపాజిట్ చేశాను అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీరు ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఎక్కడి నుంచి అయినా సరే మీరు డిపాజిట్ అనేది చేసేయచ్చు చాలా సింపుల్ గా. ఓకే, నేను ఫోన్ పే నుంచి అయితే చేస్తున్నా. ఓకే, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. నేను 120 రూపీస్ అనేది డిపాజిట్ చేసేసాను. మీకు ఇది ఫండ్స్ ట్యాబ్ లో చూపిస్తుంది. ఇక్కడ మనకి అవైలబుల్ టు ఇన్వెస్ట్ అని ఉంది కదా, అక్కడ మనకి 120 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 100 రూపీస్ ని బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేద్దాం. సో మీరు సెర్చ్ లోకి వెళ్ళి BTC అని సెర్చ్ చేయండి. BTC అని సెర్చ్ చేస్తే బిట్ కాయిన్ వస్తుంది. ఈ బిట్ కాయిన్ అనేది డివిజిబుల్ కాయిన్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఓన్లీ 1 బిట్ కాయిన్ కొనాలి, లేదంటే 2 బిట్ కాయిన్ కొనాలి, లేదంటే 3 ఇలా కాదు. ఇందులో మీరు ఎంతైనా కొనొచ్చు. 0.1 కొనొచ్చు, 0.00001 కూడా మీరు కొనొచ్చు. క్లిక్ చేసిన తర్వాత బై మీద క్లిక్ చేయండి. బై పైన క్లిక్ చేస్తే ఇక్కడ రూపీస్ అని చూపిస్తుంది. ఇన్ రూపీస్ లో నేను ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ 100 రూపీస్. 100 రూపీస్ కి మనకి 0.0000964 అనే బిట్ కాయిన్ అంత బిట్ కాయిన్ అనేది మనకు వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఆర్డర్ వాల్యూ షుడ్ బి మోర్ దెన్ 100.06 అని చూపిస్తుంది చూడండి. సో అందుకే నేను 101 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తాను. సో 101 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఉండాల్సింది 101.60. ఆ 0.60 అనేది చార్జెస్ అనమాట. 101 అనేది మనం ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది, 0.0000976 అనేవి బిట్ కాయిన్స్ అనేవి నాకు వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను స్వైప్ టు బై కొడతా. స్వైప్ టు బై కొట్టిన సింపుల్ గా ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం బిట్ కాయిన్ లో 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్ అనేది చేసేసాం అనమాట.
మనము అక్కడ ఆర్డర్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఇక్కడ ఓవర్ వ్యూలోకి అయితే రండి. పోర్ట్ఫోలియోలోనే ఓవర్ వ్యూలోకి అయితే రండి. ఓవర్ వ్యూలో మీకు ఇక్కడ కాయిన్స్ అని ఉంటుంది. కాయిన్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసింది కరెంట్ వాల్యూ వచ్చేసి మీరు 102 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, ఇన్వెస్టెడ్ వచ్చేసి, అండ్ దాని కరెంట్ వాల్యూ వచ్చేసి 101 రూపీస్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తుంది అనమాట. ప్రెసెంట్ 0.36% లాస్ లో ఉంది, ప్రాఫిట్ లో కూడా వెళ్తుంది. ఇక్కడ 100 రూపీస్ అనేది మనం సక్సెస్ఫుల్ గా ఇన్వెస్ట్ చేసేసాం బిట్ కాయిన్ లో. మీరు అలానే ఏ కాయిన్ లో అయినా సరే, ఎంత అమౌంట్ అయినా ఏ కాయిన్ లో అయినా సరే మీరు ఈజీగా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో చూసారు కదా ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంత సింపుల్ అనేది. సో ఇది 100% ట్రస్టెడ్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్మెంట్ అది చేయొచ్చు. బట్ నేను మీకు కొన్ని టిప్స్ అనేవి ఇస్తాను. ఫస్ట్, మీరు స్మాల్తో స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా పర్వాలేదు, మీరు స్మాల్తో స్టార్ట్ చేయండి. మీ దగ్గర 1 lakh ఉన్నాయి కదా, 1 lakh పెట్టేస్తారంటే కుదరదు. మీరు జస్ట్ 1000 రూపీస్తో స్టార్ట్ చేయండి, తర్వాత 2000 వెళ్ళండి, తర్వాత 3000కి వెళ్ళండి. అలా స్లోగా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వెళ్ళండి. సో అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ మంచి సేఫ్గా కూడా మీరు ఉంటారు. అండ్ ఇంకోటి, ప్యానిక్ అయితే అవ్వద్దు. ప్రైస్ పడుతుంది అని అసలు ప్యానిక్ అవ్వద్దు. డబ్బులు లూజ్ అవుతుందని ప్యానిక్ అవ్వద్దు. ఇన్వెస్ట్ చేస్తామంటే ఖచ్చితంగా మీరు 1 month హోల్డ్ చేసుకునేలాగే ప్లాన్ చేసుకోండి. ఈ రోజే ఇన్వెస్ట్ చేసి నేను రేపు తీసేస్తానని అయితే మీరు ప్లాన్ చేయొద్దు. అండ్ మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా సరే దానికి మీ సైడ్ నుంచి ఎంతో కొంత రీసెర్చ్ అనేది ఉండాలి. ఎవరు చెప్పినా, ఈవెన్ నేను చెప్పినా సరే మీరు బ్లైండ్గా వాటిలో ఇన్వెస్ట్ అనేది చెయ్యొద్దు. డెఫినెట్గా మీ రీసెర్చ్ యాడ్ చేయండి, మీ నాలెడ్జ్ యాడ్ చేయండి. నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు బ్రో, నాకు జీరో నాలెడ్జ్ అనుకుంటే అప్పుడు కూడా మీరు తీసుకున్న కాయిన్ ఎలాంటిది అనేది ఒకసారి ChatGPTని అడగండి. అదే మీకు కొంచెం బేసిక్ ఐడియా అయితే ఇస్తుంది, ఇది మంచిదా కాదని. సో దానివల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మీరు హోల్డ్ చేస్తారనమాట. అండ్ మీరు ఎఫోర్డ్ చేయలేని మనీని ఎప్పుడు ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. సపోజ్ ఎవరో ఒకరు 10,000 ఇన్వెస్ట్ చేశాను, 1 lakh వచ్చని యూట్యూబ్లోనే ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టారు అనుకోండి. మీరు వెంటనే మీ ఫ్రెండ్ దగ్గర 5,000 రూపీస్ తీసుకొని ఇన్వెస్ట్ చేసేసి 1 crore కోసం అలా వెయిట్ చేస్తూ కూర్చోవడం, తర్వాత 5,000 లూజ్ అయిపోవడం, మళ్ళీ మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడగడం. సో ఇలా ఇవన్నీ ఒక ప్రాబ్లమ్స్ అనమాట. మీరు ఎప్పుడు ఏ వీడియోని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఏ యూట్యూబర్ని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, బట్ ఆ టైం రావడానికి మనకు కొంత టైం పడుతుంది. ప్లస్ అలానే మనం ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మంచి లైఫ్ ఉంది, నాకు ఆ లైఫ్ వచ్చేస్తుంది వితిన్ 1 dayలోనే, వితిన్ 10 daysలోనే ఆ లైఫ్ వచ్చేస్తుంది అని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఎవరెవరైతే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు లాస్ట్ 10 yearsలో ఎన్నో కష్టాలు పడి ఉంటారు దానికోసం. సో మీరు ఇప్పటి నుంచి కష్టపడితే ఆఫ్టర్ 5 years ఆర్ ఆఫ్టర్ 6 years తర్వాత మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది. వెంటనే రాదు, దాన్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ ఫాస్ట్ సక్సెస్, ఫాస్ట్ కాయిన్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 1 month 3 monthsలో ఈజీగా డబుల్, ట్రిపుల్, 100 times 1000 times అయిపోద్దని చెప్తానే ఉంటారు. మీరు మాత్రం వినొద్దు. ఓకే, ఏం చేసినా సరే ప్రాక్టికల్గా ఆలోచించి చేయండి. అండ్ మీరు బ్రోకర్ చూస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో INR డిపాజిట్ అనేది ఉండాలి. అంటే మీరు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే యూజ్ చేసి డిపాజిట్ చేసేటట్టు ఉండాలి. అండ్ విత్డ్రా కూడా సపోర్ట్ ఉండాలి. అంటే విత్డ్రా సపోర్ట్, మీకు విత్డ్రా లేట్ అయినా సరే మీ రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉండాలి యాప్ నుంచి. నేను పర్సనల్గా యూజ్ చేసేది CoinDCX అనమాట. మీరు దీన్ని ట్రస్టెడే, 100% సేఫ్గానే ఉంటుంది. మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీరు మన అండర్లో ఉంటారు. సో మీకు ఎప్పుడైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు మనకు మెసేజ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు ఎంతో కొంత సపోర్ట్ అనేది దొరుకుద్ది. అంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మీమ్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో మీరు మీమ్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పు లేదు. బట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే, అది మీమ్ కాయిన్స్లోనా, లేకపోతే ఫారెక్స్లోనా, లేకపోతే స్టాక్ మార్కెట్లోనా, లేకపోతే బయట ఎక్కడైనా రియల్ ఎస్టేట్లోనా, లేకపోతే ఎక్కడైనా గోల్డ్లోనా, ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. కాకపోతే డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీ దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి, దాంట్లో నుంచి 5,000 తెచ్చి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయండి, 10,000 ఫారెక్స్లో పెట్టండి, ఇంకొక 20,000 స్టాక్స్లో పెట్టండి, ఇంకొక 20,000 గోల్డ్లో పెట్టండి, ఇంకొక 20,000 ల్యాండ్లో పెట్టండి, ఇంకొక 20,000 ఎవరికైనా బయట ఇంట్రెస్ట్కి ఇవ్వండి. ఇలా మీరు డైవర్సిఫికేషన్ అయితే చెయ్యాలి ఇన్వెస్ట్మెంట్లో మాత్రం. ఖచ్చితంగా ఎప్పుడు ఒకటే దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యకూడదు, అది రిస్క్ ఎక్కువైపోతుంది అనమాట. సో మెయిన్గా క్రిప్టోలో కూడా నేను మీకు చెప్తున్నా, ఎప్పుడు ఒకటే కాయిన్లో మీరు డబ్బులన్నీ పెట్టొద్దు. అండ్ మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చి క్రిప్టో మార్కెట్లో కూడా పెట్టొద్దు. మీ దగ్గర ఒక 1 lakh ఉంటే దాంట్లో నుంచి ఒక 5% తీసి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మీరు కూడా ఫ్రీగా ఉంటారు. ఓకే, అండ్ మీ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ ఖచ్చితంగా 10,000, 20,000తో స్టార్ట్ చేయాలని లేదు. ఈవెన్ మీరు 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. దానికి ప్రూఫే ఈ వీడియో. ఓకే, అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను. మీకు నిజంగా నచ్చితే ఇవన్నీ ఆటోమేటిక్గా చేస్తారనేది నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్.